హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో బాలాపూర్లోని గణేషుని దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఖైరతాబాద్ అనగానే గణేషుని విగ్రహం ఫేమస్ అనమాట. అలాగే బాలాపూర్ అనగానే లడ్డు ఫేమస్ అనమాట. సో ప్రతి ఇయర్ కూడాను ఏదో ఒక సెట్ అయితే వేస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ వచ్చేసేసి స్వర్ణగిరి సెట్ అయితే వేసారనమాట. సో దాన్ని చూడడం కోసం అనేసేసి మేమైతే బాలాపూర్ వచ్చామన్నమాట. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక తిరునాళ్ళకి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. చాలా బాగుందండి ఇక్కడ. స్వర్ణగిరి సెట్ అయితే మట్టికి చాలా బాగుందండి నిజంగానే. సో బాలాపూర్ సరౌండింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ఒకసారి వీక్షించండి. చాలా అంటే చాలా బాగుందనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడాను బయట అనమాట. బయట వైపు ఇలాగా సెట్టింగ్స్ అయితే వేశారనమాట. ఇక్కడ వచ్చేసేసి నామాల దగ్గర శ్రీవారి పాదాలు అయితే ఉన్నాయండి. మేము ఈవినింగ్ టైం వెళ్ళామండి. కొంచెం క్యూ లైన్ అయితే ఉందన్నమాట. దాకా బయట సెట్టింగ్ చూశారు కదండి. ఇప్పుడు లోపలికి అయిన తర్వాత ఇలాగ చూస్తున్నారు కదండి, నిజంగానే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్టే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామి బాలాపూర్ స్వర్ణగిరి అనమాట. ఇలాగా వాటర్లో విష్ణుమూర్తి ఉన్నారనమాట. చూస్తున్నారు కదండి, స్వామివారి ఇలాగా విగ్రహం అయితే చాలా బాగుందండి. వేలా వేస్తారో కానీ సెట్టింగ్స్ చూడ్డానికి నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తున్నారు కదండి, చాలా బాగుందన్నమాట. చూస్తున్నారు కదండి, జనాలు అయితే చాలామందే ఉన్నారనమాట. ఉన్నారు కదండి, స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారో. అచ్చం స్వర్ణగిరిలో ఎలా అయితే ఉంటారో సేమ్ అలాగే ఇక్కడ కూడాను బాలాపూర్లో స్వర్ణగిరి సెట్ అయితే వేశారనమాట. ఇలాగా మిడిల్లో విష్ణుమూర్తి, అలాగే చుట్టూ కూడాను చిన్న చిన్న గుడి టైప్ ఇచ్చారనమాట. సో అందులో మనకి ఇలాగా గణపతి అయితే ఉంటారనమాట. గణేష్ విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. అక్కడ నుంచి లోపలికి రాగానే ఇక్కడ మనకి బాలాపూర్ గణేష్ దర్శనం ఇస్తారండి. చూస్తున్నారు కదండి స్వామివారిని. లోపల కూడాను సెట్టింగ్స్ కానివ్వండి, చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. అలాగే గణేష్ స్వామికి చెవులు చూడండి కదులుతూ ఉండేలాగా ఇలాగా చేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి గణేష్ విగ్రహం కూడాను. అండ్ అలాగే మనకి ఇక్కడ ఫేమస్ బాలాపూరు లడ్డు అనమాట. సో మీరు కూడాను ఆ లడ్డునైతే దర్శించుకోండి. నిజంగానే ఆ స్వామివారిని చూస్తూ మనసులో కోరిక కోరుకుంటే అన్నీ నెరవేరుతాయని నమ్మకం అన్నమాట. అలాగే లడ్డు కూడాను ప్రసాదం కింద ఇక్కడ భావిస్తారనమాట. చాలా నమ్మకం అండి బాలాపూర్ గణేష్ అంటేను. బాలాపూర్ గణేష్ని దర్శనం చేసుకొని ఇటు బయటకైతే వచ్చామండి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉందన్నమాట. ఇది ఈ వీడియో బాలాపూర్ స్వర్ణగిరి అనమాట. ఈ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి వీక్షించండి, చాలా బాగుంది. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.